ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 23వ తారీఖు. నేను ఆపదల్లో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదవు. కీర్తన 138:7. హెబ్రీ భాషలో ఈ మాటలు ఎలా ఉన్నాయంటే, ఆపదల మధ్యలోకి వెళ్ళినప్పటికీ అని వ్రాయబడ్డాయి. మన కష్టకాలంలో దేవుడికి మనం మొరపెట్టాము. విడిపిస్తానన్న ఆయన మాటను బట్టి ఆయన్ని అడిగాము. కానీ విడుదల రాలేదు. శత్రువు వేధిస్తూనే ఉన్నాడు. మనం యుద్ధరంగ నడిబొడ్డులోకి, ఆపదల కేంద్ర బిందువులోకి వెళ్ళిపోయాం. ఇక ప్రభువుకు మొరపెట్టి మాత్రం ప్రయోజనం ఏముంది అని అనుకుంటాము. మార్త అంది కదా, ప్రభూ, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. అయితే ఈ నైరాశ్యాన్ని యేసు మరొక వాగ్దానంతో ఎదుర్కొన్నాడు. నీ తమ్ముడు తిరిగి బ్రతుకుతాడు. ఇలా కష్టాల నడిబొడ్డుకి మనం చేరినప్పుడు మార్తలాగా మనం కూడా ఇక విడుదల సమయం దాటిపోయిందని అనుకుంటాము. కానీ తన వాక్యంలోని వాగ్దానం ద్వారా ఆయన మనకి జవాబిస్తున్నాడు. నీవు ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నేను నిన్ను బ్రతికించదను. ఆయన ఆదుకోవడం ఆలస్యం చేసినప్పటికీ, మనం ఆపదల్లోనే ఇంకా కొనసాగుతూ ఉన్నప్పటికీ, ఆపద నడిబొడ్డే ఆయన మనల్ని బ్రతికించే చోటు, మనల్ని విడిచిపెట్టే చోటు కాదది. ఆశలు అడుగంటిన ఆ స్థలంలోనే ఆయన మన శత్రువు దౌర్జన్యానికి విరోధంగా తన చెయ్యి చాపి వాడిని సరిచేస్తాడు. సరిగ్గా ఆ క్షణంలోనే ఆయన మనపై జరిగే దాడిని అరికట్టి శత్రువును ఓడించి సమాప్తం చేస్తాడు. ఇక మనం నిస్పృహ చెందవలసిన అవసరం ఏముంది? సుడిగాలి నిన్నెగరేసుకుపోగలదని దిగులుపడి దీనంగా దిక్కులు చూడకు. వడగండ్ల వాన వేధిస్తుందని వేదన పడకు. తుఫాను నడిబొడ్డుకి ధైర్యంగా నడిచి వెళ్ళు. అక్కడుందో చోటు వెచ్చగా, హాయిగా, విశ్వాసపు నేత్రాలకు మాత్రమే కనిపించే చోటు. సుడులపై చిందులు తొక్కింది పెనుగాలి. దుష్టశక్తులు పొర్లిపారాయి. కట్టలు తెంచుకొని కొండల్లా అలలెగిసి పడ్డాయి. వాన పడగ అవనిని మూసింది. దేవుడు నానుకున్న ఆత్మ నిబ్బరంగా ఉంది. తుఫాను నడిబొడ్డున స్తుతిపాటలు పాడింది. పెను చీకట్లో ఆశల్ని ఆర్పేయవద్దు. పెనుగాలికి కొంతకాలం చిరుదీపం ఆరినా చీకటి వెనకాల పెనుతారలు వెలుగుతున్నాయి. తండ్రి ప్రేమ నీకు ఇస్తుంది ఆకాశ దీపాల కాంతి. చీకటి పొరల్ని చీల్చుకొని పైకి దృష్టి సారించు, కాంతిమయని వదనార విందంలోకి. ప్రమాదం నుండి, పాపం నుండి నీకు రక్షణగా దేవుడే తుఫానుని రప్పించాడు. ఆయన మాటతోనే ఊరుకుంటుంది. గాలి చేసే గోల హల్లెలూయా అవుతుంది. అందుకే తుఫాను మబ్బులు పడితే ఉత్సహించు. తుఫాను నడిబొడ్డులో దేవుని చిరునవ్వు నీకు తోడుగా ఉంటుంది. కనుక ఆపదల మధ్య నీవు చిక్కుబడి ఉన్నప్పుడు భయపడవద్దు. ఎందుకంటే వాటి మధ్యలోనే నిన్ను బ్రతికించే ప్రభు హస్తం నీకు తోడుగా ఉంది అని నమ్మి విశ్వసించే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.